ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్నాం, ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ #1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే, ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే, మన స్టోరీని సినిమాకి ఇంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ కట్టు భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గాడిని, వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. మందరిని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు. నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ #1 డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సైన్ కాదు, ఆయన మహాత్మను చేయడానికి నేను శ్రీను. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్. 55 ఇయర్స్ ఎలాగ అయిపోయినాయి నాకు. 55 ఇయర్స్లో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్, ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల జోలికి వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే ఏం లేదు, బాధ వస్తుంది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా. ఒక ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉంటాడని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని, అట్లీస్ట్ ఆడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇది ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండవు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం అనేది. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే, ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1234. ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనబడద్ది శ్రీను 1234. ఉప్పులపాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పులపాటి శ్రీనివాసరావు 1234 అని. అది ఇది నా మరణ వాంగ్మూలం. ఎందుకు భయం వచ్చింది, లవ్ అంటే నీకు అంత భయమా అన్నారు. అంటే భయం కాదు భాస్కర్ బా, బాధ్యతని. బాధ్యత అంటే ఇప్పుడు ఒకసారి కమిట్ అయితే
ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు జరుగుద్దో అప్పుడు ఇంకా పోషించాలి అని చూసుకోవాలి. సినిమా అనేది ఒక నిలకడలేని ప్రొఫెషన్. ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు. వస్తుంది అనుకుని దీంట్లో వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ పెళ్ళి పెటాకులు ఆ కమిట్మెంట్ ఉంటే అలా అది ఆ రెండిట్లకి చుక్కెదురు కదా, అందుకుని వేరేది ఏదైనా చేయాలా అని చెప్పి ఆ యాంగిల్లో ఆలోచించాను. బట్ అంటే లవ్ అని అంటున్నాను కానీ ఇట్ వాజ్ నాట్ యాక్చువల్లీ లవ్, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఇన్ఫాచ్యుయేషన్. జస్ట్ ఒక అమ్మాయితో కలిగిన అట్రాక్షన్ అది. ఆ టైంలో నిజంగా ప్రేమ కలిగింది మా ఆవిడ్ని చూసిన తర్వాత. అప్పుడు మాత్రం ఏం డౌట్ నాకు రాలేదు. ఎందుకంటే మధ్యలో ఒక టైంలో నేను పైసా సంపాదన కూడా లేదు నాకు, అసలు కంప్లీట్లీ ఖాళీ, ఏమీ లేదు. ఆ టైంలో మా ఆవిడే నన్ను పోషించింది. నేనే సిగ్గుపడలేదు కూడా. హ్యాపీగా తను పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసి అలా చేసేది. తన జీతం మీదే బతికాను నేను. నాకేం సిగ్గులేదు దాంట్లో, హ్యాపీగా బతికాను. నా పని ఏంటంటే పొద్దున్న తన ఆఫీస్లో దింపడం, వెళ్ళి కథలు రాసుకోవడం, ఏదో రకరకాల డైలాగ్స్ అవి రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం దాన్ని ఎక్కించుకొని రావడం, అంతే. సో దట్ ఈస్ అవర్ లవ్ స్టోరీ. ఎనీవే దట్స్ డిఫరెంట్ థింగ్, జస్ట్ చెప్తున్నా. మళ్ళీ ఆవిడ కష్టపెట్టడం ఎందుకు, నేను కూడా వేరే తనే పెద్ద ఇప్పుడు కష్టపడినట్టు నాకు కనపడలా. పని చేస్తుంది, గుడ్లా పని చేస్తూ ఉంటే అంత కష్టపడినట్టు నాకేమీ ఫీలింగ్ కలగజేయదు. సో నాకేం పెద్ద గిల్ట్ లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సడన్గా ఆవిడ అన్నట్టు గబుకొని వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చి నాకేం పని లేకుండా ఖాళీగా ఉంటే ఇప్పుడు కూడా నాకు సిగ్గులేదు. తనతో పని చేస్తాను, తన డబ్బుల మీద బతుకుతాను. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ఎప్పుడు ప్రొఫెషనల్గా షూటింగ్లో బిజీగా ఉంటారు కదా, ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వడం వల్ల మేడం గారు మీ మీద కోపం, చిరాకు అలాంటివి ఏమైనా చూపించారా? చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశాను బిగినింగ్లోనే, ఫస్ట్లోనే. సినిమా ఫీల్డ్ అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేయాలి. అలా పని చేసినప్పుడు నువ్వు నా పక్క నుండి నాకు అన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే అదే నీ జీవిత కర్తవ్యం, అదే నీ జీవిత పరమార్థం అని ఫస్ట్ నుంచి చాలా క్లియర్గా నెమ్మదిగా ఒక్కొక్క మాట ఎక్కిస్తూ తను ఫస్టే ప్రిపేర్ చేశాను. సో ఆ భయం ఏం లేదు. ఆ మాత్రం మనం చేయకపోతే ఇంకెలాగా చేయాలి కదా, కన్విన్స్ చేయాలి. సార్ ఇందాక చిన్న అట్రాక్షన్ మ్యాటర్ అని చెప్పారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మీకు దాని మీద క్వశ్చన్స్ వస్తాయి అంటారా? చెప్పాను కదా, ఫస్ట్ నేను ఏదైనా ముందు ఫస్ట్ మా ఆవిడతో చెప్పేస్తాను, సమస్య లేదు. మీకు ఇంకా తెలీదు, అది కాకుండా వేరే లవ్ మ్యాటర్ని మా ఆవిడని పంపించి క్యాన్సిల్ చేయించాను. మా ఆవిడకి తెలియకుండా ఏది చేయండి నేను. మగధీర షూటింగ్ చేస్తున్న టైంలో ఒక అంటే ఆఫ్ ద షూటింగ్ జరగనప్పుడు నేనే ఒక కార్ డ్రైవ్ చేస్తా ఒక పెద్ద గోతులో వేసి మా ఆవిడకి గట్టి దెబ్బ తగిలించాను. తనకి ఒక 30 minutes 40 minutes పాటు తనకి ఏమైందో తనకే తెలియనంత గట్టిగా దెబ్బ తగిలింది. ఆ టైంలో ఐ ఫెల్ట్ వెరీ వల్నరబుల్. నాకు అదే మ్యాక్సిమం గుర్తు వస్తుంది, మోస్ట్ డిఫికల్ట్ టైం అంటే. నేను ఇంకా శాంతినివాసం కూడా చేయకముందు మేము